ఈరోజు వీడియోలో యూఏఈలో ఉన్న ముఖ్యమైన వీసాలేంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి ప్రాసెస్ ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఎవరికి ఏ వీసా సూటబుల్ అవుతుంది అనే ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ సింపుల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కంపల్సరీగా యూఏఈకి రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూడండి. యూఏఈలో రావాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ ఉన్నాయండి. ఒక్కొక్క వీసాకి కాస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది, అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్రతి వీసా గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియక చాలామంది ఏజెంట్స్ని నమ్మి కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వీడియో చూడడం వల్ల మీకు నిజంగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా అయితే వీడియోని చూడండి. ఫస్ట్ వన్ విజిట్ వీసా అండి. ఇది యూఏఈ విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళకి, అంటే యూఏఈలో ఉన్న ప్లేసెస్ చూడాలి అనుకునే వాళ్ళ కోసం, లేదు యూఏఈలో ఉన్న రిలేటివ్స్ని కలవాలి అనుకునే వాళ్ళ కోసం, లేదా ఏదైనా జాబ్ సెర్చ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం బాగా ఉపయోగపడుతుందండి. దీని డ్యూరేషన్ వచ్చేసి 30 డేస్ 60 డేస్ ఉంటుంది. 30 డేస్కి అయితే అప్రాక్సిమేట్గా 300 ఏఈడి నుంచి 500 ఏఈడి ఉంటుంది. అదే 60 డేస్కి అయితే 600 నుంచి 900 ఏఈడి ఉంటుందండి. దీనికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి పాస్పోర్ట్ కాపీ ఉండాలి, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి, రిటర్న్ టికెట్ కంపల్సరీగా ఈ 2 ఇయర్స్ నుంచి అడుగుతున్నారండి, అది కూడా రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవాలి. అండ్ హోటల్ డీటెయిల్స్ కానీ, లేదా మనం ఎక్కడ స్టే చేస్తున్నాం అనేది వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ మనం ఎక్కడైనా స్టే చేయడానికి రిలేటివ్స్ హౌసెస్ అలా వస్తున్నాము అంటే ఆ స్పాన్సర్ డీటెయిల్స్, అంటే వాళ్ళ ఎమిరేట్స్ ఐడి, వాళ్ళ పాస్పోర్ట్ కాపీ, వాళ్ళ జాబ్ డీటెయిల్స్, వాళ్ళ శాలరీ అకౌంట్, టెనెన్సీ కాంట్రాక్ట్ ఇవన్నీ సబ్మిట్ చేయాలండి. విజిటింగ్ వీసా మీద వచ్చిన వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అండి, వీసా డ్యూరేషన్ అయిపోయిన వెంటనే మనం కంట్రీ అనేది ఎగ్జిట్ చేయాలి. ఓవర్ స్టే అయితే ఫైన్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ వన్, విజిటింగ్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఇక్కడ జాబ్ చేసుకోవడానికి అర్హులు కాదండి, కానీ జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు, బట్ జాబ్ అయితే చేసుకోకూడదు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి వీసా ఎక్స్టెన్షన్కి ఇక్కడ ఛాన్స్ ఉందండి. ఇన్ కేస్ మనకి ఇంకేదైనా అవసరం ఉండి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనుకున్నా మనకి ఆ పాసిబిలిటీ ఉంది. ఇది విజిటింగ్ వీసా అండి. నెక్స్ట్ది ఎంప్లాయ్మెంట్ వీసా అండి. యూఏఈలో జాబ్ వచ్చిన వాళ్ళ కోసం ఈ వీసా. సో ఎవరైతే కంపెనీ జాబ్ని ఆఫర్ చేస్తుందో ఆ కంపెనీ స్పాన్సర్గా ఉండి మనకి ఎంప్లాయ్మెంట్ వీసా అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఎంప్లాయ్మెంట్ వీసా ప్రాసెస్ చూసుకుంటే కావాల్సిన డాక్యుమెంట్స్ అండి, ఆఫర్ లెటర్ అనేది కంపల్సరీగా చూపించాలి, ఎంట్రీ పర్మిట్ ఉండాలి, అలానే యూఏఈలో మెడికల్ టెస్ట్ కంపల్సరీ, అండ్ నెక్స్ట్ వన్ ఎమిరేట్స్ ఐడి అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి, అండ్ ఫైనల్ వీసా స్టాంపింగ్ అనేది ఉండాలండి. ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ వీసాకి కంపల్సరీగా ఉండవలసిన డాక్యుమెంట్స్. ఈ ఎంప్లాయ్మెంట్ వీసా రావడానికి సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్స్ అండి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అండ్ నెక్స్ట్ వన్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అండ్ ఆఫర్ లెటర్. ఇదండి ఎంప్లాయ్మెంట్ వీసా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రీలాన్స్ వీసా అండి. ఇది ఎవరి కోసం అంటే యూట్యూబర్స్, డిజైనర్స్, సోషల్ మీడియా క్రియేటర్స్ అలాంటి వాళ్ళ కోసం ఇది బాగా బెనిఫిట్ అండి. ఎందుకంటే ఓన్ వర్క్ చేసే వాళ్ళకి అనమాట, ఓన్ వర్క్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. దీని కాస్ట్ చూసుకుంటే మనం 7000 ఏఈడి వరకు ఉంటుంది. ఈ వీసా తీసుకొని వస్తే మనం మల్టిపుల్ క్లయింట్స్తో ఇక్కడ వర్క్ చేయొచ్చు అనమాట. ఇది ఫ్రీలాన్స్ వీసా అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్వెస్టర్ ఆర్ బిజినెస్ వీసా. ఇది ఎవరైనా బిజినెస్ యూఏఈలో చేయాలి అనుకుంటే వాళ్ళ కోసం బాగా యూజ్ అవుతుందండి. ఎవరైనా యూఏఈలో చేయాలి అనుకున్న వాళ్ళకి ఇన్వెస్టర్ ఆర్ బిజినెస్ వీసా. దీనికి కావాల్సింది మెయిన్ ఏంటి అంటే ట్రేడ్ లైసెన్స్ ఒకటి చూపించాలండి. అండ్ సెకండ్ వన్, మన ఆఫీస్ ఎక్కడ, లేదా మనం ఎలాంటి బిజినెస్ యాక్టివిటీ చూపిస్తున్నాం అనేది వాళ్ళకి కంపల్సరీగా మనం ఇన్ఫర్మేషనల్ డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. దీనివల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి అంటే మన ఫ్యామిలీకి వీసా అనేది స్పాన్సర్ చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి లాంగ్ టర్మ్ పర్పస్, అంటే మనం ఎక్కువ కాలం యూఏఈలో స్టే చేసే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ దీని కాస్ట్ ఎంత అని అడిగితే ఇది మనం పెట్టే బిజినెస్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇదండి ఇన్వెస్టర్ అండ్ బిజినెస్ వీసా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మెయిన్గా ట్రేడ్ లైసెన్స్, ఆఫీస్ ఆర్ బిజినెస్ యాక్టివిటీస్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వీసా వచ్చేటప్పటికి గోల్డెన్ వీసా అండి. ఇది నిజంగా ఒక బెస్ట్ ఆపర్చునిటీ, ఎందుకంటే లాంగ్ టర్మ్లో మనం అంటే 5 to 10 years వరకు మనం యూఏఈలో స్టే చేయొచ్చు ఈ వీసా ఉంటే. ఈ వీసా ఎవరెవరికి ఇస్తారంటే డాక్టర్స్, ఇంజనీర్స్, ఇన్వెస్టర్స్, స్టడీస్లో టాప్ వచ్చిన టాపర్స్కి, రీసెర్చర్స్కి, వీళ్ళందరికీ ఈ వీసా అనేది ప్రొవైడ్ చేస్తారండి. నెక్స్ట్ వీసా అండి ఫ్యామిలీ వీసా. ఇది ఎవరు స్పాన్సర్ చేయొచ్చు అంటే యూఏఈ రెసిడెంట్గా ఉన్న హస్బెండ్ ఆర్ వైఫ్ స్పాన్సర్ చేయొచ్చండి. ఇలా స్పాన్సర్ చేయాలి అంటే కావాల్సిన డాక్యుమెంట్
శాలరీ సర్టిఫికేట్, టెనెన్సీ కాంట్రాక్ట్, ఎమిరేట్స్ ఐడి అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవైతే కంపల్సరీగా ఉండాలండి. ఇవండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్. అండ్ జాబ్ పర్పస్కి వచ్చే వాళ్ళైతే ఫ్రాడ్ ఏజెంట్స్ని నమ్మొద్దండి. మీరు ఆఫర్ లెటర్ని కన్ఫామ్గా చెక్ చేసుకొని అది ఒరిజినల్ జాబ్ ఆఫరా కాదా అనేది వెరిఫై చేసుకున్న తర్వాతే మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసి అండ్ రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అయిందని ఫీల్ అవుతున్నాను. దయచేసి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.